హాయ్! ఏం చేస్తున్నావ్? ఏం చెయ్యాలో చెప్పు బంగారం. అర్థమైంది. టైం వచ్చినప్పుడు చెప్తాను కదా. తొందరెందుకో? అంతవరకు ఆగాలా? ఏం పర్లేదు. ముసుగేసుకుని పడుకో. ఏంటిది ఈ టైంలో చేసింది? హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? బావున్నాను బంగారం. నువ్వెలా ఉన్నావ్? నీలా ఉన్నాను. నాలానా? అంటే? నీ అంత అందంగా. నేనంత అందంగా ఉంటానా? ఎప్పుడు చూసిన చందమామలా మెరిసిపోతూ ఉంటావు. నిజమా? నిజంగా బంగారం. అందుకేగా నీకోసం అంతలా పడిచేస్తున్నాను. అవును, ఏం చేస్తున్నావు? నీకోసం మరింత అందంగా రెడీ అవుతున్నాను. ఏంటి కథ? నా మురికి మొగుడు ఊరికి వెళ్ళాడు. 2 రోజుల వరకు రాడు. వావ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. నిజంగా నీకు స్వర్గం చూపించాల్సిందే. వావ్! ఐ లవ్ యూ డార్లింగ్. చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా, నిన్ను చూద్దామని మనసు తహతహలాడిపోతుంది తెలుసా? నాకు అలాగే ఉంది బంగారం. అందుకే మా ఆయన బయటికి వెళ్ళగానే వెంటనే నీకు ఫోన్ చేశాను. నేనంటే నీకెంత ఇష్టం డార్లింగ్. నువ్వు నా హస్బెండ్ అయితే ఎంత బాగుండేదో. నిజమే డార్లింగ్, నువ్వే నా వైఫ్ అయితే ఎంత బాగుంటుందో. మనిద్దరం భార్యాభర్తలం కాకపోయినా అంతకంటే ఎక్కువే డార్లింగ్. ఐ లవ్ యూ. ఫోన్ తీయట్లేదేంటి? ఏంటి, నిద్రపోయావా? అవును. వస్తున్నానని ఫోన్ చేశాగా. అయితే అప్పటి వరకు నిలబడి ఎదురు చూడమంటావా?
చేద్దాం? నేను తినేశాను, మీరు తినండి. ఇదేంటి, అన్నం వండలేదా? లేదు. ఏంటి డల్గా ఉన్నావు? ఒళ్ళంతా ఒకటే నొప్పులండి, చాలా ఇబ్బందిగా ఉంది. పట్టమంటావా? వద్దులే, పడుకోండి. బంగారం, నీతో ఎప్పుడు ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. మనం దూరంగా ఎటైనా వెళ్ళిపోదామా? మరి నీ భర్త? వాడంటే నాకు ఇష్టం లేదు, నాకు నువ్వే కావాలి. ఒరి బాబోయ్, కేసు రివర్స్ అయ్యేలా ఉంది. వాడంటే తాళి కట్టాడు కాబట్టి భరిస్తున్నాడు, నాకు లక్కీగా సెట్ అయింది కాబట్టి ఆనందిస్తున్నాను. కానీ దీన్ని భరించడం నా వల్ల కాదు. ఎలాగైనా దీని మైండ్ సెట్ వాష్ చేయాలి. చూడు లక్ష్మి, వెళ్ళిపోవటం పెద్ద విషయమేమీ కాదు, కానీ నలుగురిలో మన పరువేం కావాలి? ఈ సమాజంలో తలెత్తుకుని తిరగగలమా? అప్పుడు అందరూ మన గురించే మాట్లాడుకుంటారు. మరేం చేద్దాం? ఈ జన్మకి ఇలాగే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ జన్మలో మాత్రం నువ్వే నా భార్య కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎంగేజ్ వస్తుంది? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమో. కాల్ చేసినట్టున్నాడు. హలో అమ్మాయి బుజ్జి, నేను మీ ఆనందరావు బాబాయ్ని మాట్లాడుతున్నాను. బాబాయ్ మీరా? ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాబాయ్, పిన్ని చెల్లి అందరూ బాగున్నారా? అది ఏంటి బాబాయ్, ఏమైంది? మీ నాన్నగారికి క్యాన్సర్ అమ్మా. ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు అవుతుందంటున్నారు. వెంటనే డబ్బులు తీసుకుని రండి అమ్మా. ఇక్కడ కూర్చుందేంటి? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? చూడు, నువ్వేం బాధపడకు. ఉన్నంతలోనే నిన్ను ప్రేమగా చూసుకుంటాను. నేను పోయినా నువ్వు బ్రతకడం కోసం 10 లక్షలు ఎల్ఐసి కడుతున్నాను. మనకు పుట్టే పిల్లల కోసం ఇప్పటి నుండే బ్యాంకులో డబ్బులు దాస్తున్నాను. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? మా నాన్నకి క్యాన్సర్ వచ్చిందంట. ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు కావాలంట. అయ్యో, అలాగా? మావయ్య గారికి ఎంత కష్టం వచ్చింది? నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి. ఇప్పుడు ఎలా? నువ్వేం బాధపడకు. ఆఫీస్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఏంటి అలా ఉన్నావు?
ప్లీజ్ ఏడవకు. ఏమైంది? మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది. అర్జెంటుగా 3 లక్షలు కావాలి. నీ దగ్గరుంటే ఇస్తావా? నా దగ్గర? నేనే ఉద్యోగం లేకుండా బేవాసుగా తిరుగుతున్నాను. నా దగ్గర ఎలా ఉంటాయి లక్ష్మి? ప్లీజ్ బంగారం, నువ్వేదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఏదో ఒకటి చేసి మా నాన్నని బతికించు ప్లీజ్. మీ ఆయన్ని అడగపోయావా? చాలా మందిని అడిగాడు, ఎవ్వరూ లేవన్నారు. చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఎక్కడ దొరకట్లేదు. మరేం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. బాధపడకు డార్లింగ్, నువ్వేడుస్తుంటే నాకేడుపు వస్తుంది. ప్లీజ్ బంగారం, నువ్వేదో ఒకటి చెయ్యి ప్లీజ్. బంగారం, నువ్వు ఒక పని చేస్తే మీ నాన్నను బతికించుకోవచ్చు. ఏంటో చెప్పు. నా ఫ్రెండ్ ఒకడికి బాగా డబ్బుంది. వాడికి అమ్మాయిలంటే బాగా పిచ్చి. నాతో గడిపినట్టే నువ్వు వాడితో కూడా గడిపావంటే మస్తు డబ్బులిస్తాడు. అంటే నన్ను తప్పు చేయమంటావా? తప్పే ఉంది, నువ్వు నాతో చేసేది అదేగా. నీ కళ్ళకి నేను వేషలా కనిపిస్తున్నానా? కనిపించడం ఏంటి, నువ్వేషవేగా. పెళ్ళైన తర్వాత ముగ్గురితో కాక పరాయివాడితో తిరిగితే వేశ్య అంటారు, దాన్ని ప్రేమ అనరు. ఎంత మాట అన్నావు. అదే నా భర్త అయితే ఇలా మాట్లాడేవాడే కాదు. ప్రియుడితో అక్రమ సంబంధం ఎంజాయ్మెంట్ అనుకున్నాను, కానీ నా భర్తను మోసం చేస్తున్నానని ఈ క్షణమే అర్థమైంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక నుంచి కనిపించకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళిపో, వెళ్ళిపో. నేను వీడి ప్రేమలో పడి నా భర్త యొక్క విలువైన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు నా భర్తను మోసం చేశాను, నన్ను నేను మోసం చేసుకున్నాను. ఇక నుండి ఎలాంటి తప్పు చేయదలుచుకోలేదు. ఇకపై నా భర్తే ప్రాణం, నా సర్వస్వం.